హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ వ్లాగ్స్. రీసెంట్గా మేము స్నో వరల్డ్ విజిట్ చేసామండి. అదైతే చాలా బాగుండే. అక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళి ఒక రూమ్లో మనకి జాకెట్స్, షూస్, గ్లౌజెస్ ఎక్సెట్రా ఇస్తారు. మనం దాంతో లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. వీకెండ్ కదా, మా డాడీకి సెలవు వచ్చింది. సో అందుకనే మేము స్నో వరల్డ్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళాక మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం. స్నో వరల్డ్ ఎలా ఉంటుందో అని మేము చాలా భయపడ్డాం. బట్ అక్కడ ఐస్ తోని భలే ఆడుకున్నాం ఫ్రెండ్స్. అక్కడ ఐస్ రైడ్స్ కూడా ఉన్నాయి. మేము చాలా రైడ్స్ ఎక్కాం. మా మమ్మీ, మా డాడీ, మేము చాలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా మీ పిల్లలతోని విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఎంత బాగుందంటే మనం నిజంగా ఒక స్నో ప్లేస్కి వెళ్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా డాడీ ఎప్పుడూ ఎంజాయ్ చేయనివాడు, చిన్న పిల్లల్లో ఎంజాయ్ చేశారు. మేము కూడా చాలా బాగా ఆడుకున్నాం. సమ్మర్ వచ్చింది కదా, ఎక్కడికి వెళ్ళట్లేదు అనుకొని ఆ రోజు సాయంత్రం అనుకోకుండా ప్లాన్ చేసుకొని వెళ్ళాము. మా మమ్మీ చూడండి, స్నోలో చిన్న పిల్లలా ఆడుకుంటుంది. మా చెల్లి కూడా ఊరికే స్నో తీసి మీదేయడమే తన పని అయిపోయింది. ఇక్కడ డ్యాన్స్ కూడా ఉంది ఫ్రెండ్స్. లైటింగ్ పెట్టి డ్యాన్స్ కూడా వేపిస్తున్నారు. సో మనం అట్లా చాలా ప్లేసెస్లో ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఎంజాయ్ చేసినంత ఎక్కువ ఎక్కడ ఎంజాయ్ చేయలేము. అక్కడ గ్లౌజెస్, జాకెట్స్, ఇంకా మనకి సాక్స్ అండ్ షూస్ ఇస్తారు. మళ్ళీ మనం తెచ్చుకున్న షూస్ మనం అక్కడ పెట్టడానికి ఒక బ్యాగ్ అండ్ టోకెన్ కూడా ఇస్తారు. సో అలా మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ బయటికి వెళ్తే ఫుడ్ కూడా ఉంటుంది. సో మా చెల్లి గ్లౌజ్ విడిపోయింది. అందుకనే నేను తనకి హెల్ప్ చేస్తున్నాను వేయడానికి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఐసే. మంచు అంటే ఏముండదు, మొత్తం ఐసే ఉంటుంది. హిమాలయాస్కి వెళ్తే ఎట్లా మనకి గట్టిగా ఉంటుంది ఐస్, కానీ ఇక్కడ మొత్తం ఐసే. మన ఐస్ కంటైనర్ నుంచి తీస్తే ఎట్లుంటుందో. బట్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక ఐస్ రైడ్. అట్లా జారుకుంటూ కిందికి వస్తారు ఫ్రెండ్స్. చాలా ఫన్ ఉండే, మేము ఎక్కినాము. సో వీఆర్ గోయింగ్ టు ప్లే అ గేమ్, ఫన్ గేమ్. మా మమ్మీ, డాడీ, నేను, మా చెల్లి, మేము చాలా ఎంజాయ్ చేసాం అసలు. ఆ రైడ్ని మేము ఎక్కబోతున్నాం. సో హియర్ ఈజ్ మై సిస్టర్ అండ్ మీ. మా మమ్మీ, డాడీ చాలా ఎంజాయ్ చేశారు ఆ రైడ్ని. సో ఇప్పుడు మేము ఎక్కాం. సో హాయ్, అందరికీ హాయ్ చెప్పుకుంటూ హ్యాపీగా ఆడుకున్నాం. ఆ రైడ్ ఎక్కగానే ఒక ఫీల్ ఉంటుండే ఫ్రెండ్స్. ఆ ఫీల్ మస్తుంది. ఊరికే మా చెల్లితోని బయటికి వెళ్దాం అని మా చెల్లి ఊరికే అరుస్తుండే సండే రోజు. సో మా డాడీ వీకెండే కదా, ఎక్కడికన్నా ప్లాన్ చేద్దామంటే స్నో వరల్డ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. మేము అసలు అనుకోలే అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తామని. బట్ చూడండి ఫ్రెండ్స్, నేను మా చెల్లి చిన్నప్పుడు ఎట్లా ఆడుకునే వాళ్ళం అట్లా అయిపోయినాం. ఇంత పెద్దగా అయినా కానీ, ఎంత పెద్దవాళ్ళైనా కానీ అక్కడికి వెళ్తే చిన్న పిల్లల మారిపోయి ఆడుకోవాలనిపిస్తుంది. అక్కడ ఐస్ బ్లాక్స్ మీద కూర్చొని డ్యాన్స్ వేయడం, మళ్ళీ డ్యాన్స్కి మనకి ఏం ఇబ్బంది లేకుండా లైట్స్ పెట్టి, సాంగ్స్ పెట్టి, డీజే సాంగ్స్ పెడతారు. ఇంకా చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో మనం ఒక్కసారి విజిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలనిపిస్తుంది. సో మా రైడ్ అయిపోయింది. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ టర్న్. ఇప్పుడు మేము డాన్స్ వేసినాం చూడండి, లెంగి డాన్స్ సాంగ్కి. మా మమ్మీ అయితే అసలు చిన్న పిల్లలానే డాన్స్ వేసింది. మా మమ్మీ అంత హ్యాపీగా ఉండడం చూసి నాకు కూడా అసలు ఆగాలనిపించలే. మా మమ్మీతో కలిసి ఎంజాయ్ చేసేసిన. మా చెల్లి ఊరికే ప్యాంట్ ఊడిపోతుంది అని జోక్ చేస్తుండే. తను ఊరికే కింది కొంగి ఐస్ వేసి దీనికే సరిపోయే. ఆ ఐస్ చూడగానే తనకు అసలు మనసు ఆగలేదు. ఐస్తోనే ఆడుకుంటుంది, మాతో అసలు ఆడతలేదు. నేను, మమ్మీ అయితే మస్తు డ్యాన్స్ వేసి అక్కడ ఫ్లోర్ మొత్తం ఊపేసినాం. ఐ మీన్ లైక్ ఐస్ని. ఊరికే ఐస్ లోపలికి వెళ్ళిపోతుండే ఫ్రెండ్స్. కాళ్ళు గడ్డ కట్టుకపోయాయి. కానీ ఏం చేస్తాం, మమ్మీ వాళ్ళతో నచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి కదా. సో సమ్మర్ వస్తుంది కదా, పిల్లల్ని ఇట్లా నెమ్మదిగా ఎక్కడికన్నా తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. మా డాడీ కూడా డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి మాస్టర్ సాంగ్కి. యాక్చువల్లీ మీ పిల్లలు ఎక్కడికన్నా వెళ్దాం మమ్మీ అది ఇది అని ఊరికే అడుగుతూ ఉంటారు కదా, అట్లాంటి పేరెంట్స్కి ఇది మాత్రం చాలా బెస్ట్ ప్లేస్. ఎందుకు చెప్తున్నానంటే మేము వెళ్ళింది సండే రోజు కూడా అక్కడ క్రౌడ్ లేకుండా టికెట్స్ 4 మెంబర్స్కి తీసుకొని లోపలికి వెళ్ళినాం. క్రౌడ్ని ఒకేసారి పంపించకుండా అక్కడ రూమ్లో ఉంచుతారు, లేకపోతే బయట ఉంచుతారు. హాల్ ఫిల్ అయిన వెంటనే వేరే వాళ్ళని రమ్మంటారు, లేకపోతే ఉండదు. సో అట్లా చాలా మంచిగా ఉండే.
అసలు అంత మంచిగా మమ్మల్ని ట్రీట్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా డ్యాడీ, నేను, మా చెల్లి అందరం కలిసి లాస్ట్‌కి ఒక స్టెప్ ఏసుకున్నాం. ఈ స్టెప్‌తోని మా డాన్స్ ముగిసిపోయింది అనుకున్నాం. బట్ ఉంది. ఇంకా చాలా ఉంది లోపల దాచాం. మా మమ్మీ, నేను, మా డ్యాడీ ఎంత మంచిగా ఎంజాయ్ చేసినామంటే, మా చెల్లి, నేను, మా డ్యాడీ ఐస్ రైడ్ ఎక్కినాం. మమ్మీకి భయమని ఎక్కలే మమ్మీ. సో, అక్కడ మమ్మీ చానా ఫోటోస్ దిగినాం. మమ్మీ వీడియోస్ తీసుకుంది. చాలా ఎంజాయ్ చేస్తుండే మేము. ఒక స్పెషల్ స్టిక్కర్ ఉంటది ఫ్రెండ్స్. అది మీకు దొరికితే మీరే అదృష్టవంతులు. అది మాకు దొరికింది. అందుకనే మమ్మీ ఫోన్ మేము లోపలికి తీసుకెళ్ళినాం. ఆ స్పెషల్ స్టిక్కర్ మాకు దొరికింది. లేకపోతే దొరకకపోయుంటే మేము పక్కా ఒక ఫోన్‌కి ఫైన్ కట్టాల్సొస్తుండే లోపల తీసుకుపోవాలంటే. ఎందుకంటే ఆ స్టిక్కర్ లేకపోతే ఫైన్ కట్టాలంట పక్కా. సో, మమ్మీకి ఆ స్టిక్కర్ ఎవరో వచ్చినారు. సో, అది మమ్మీ కొంచెం పొలిటికల్‌గా మంచిగా ఇది ఉంటది మమ్మీకి. సో, అందుకనే ఇచ్చినారు. సో, మేము అట్లా ఫోన్ తీసుకెళ్ళినాం. ఇక్కడైతే ఐస్ రైడ్స్ ఉన్నాయి. పైకెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఐస్ లేని ఒక చెక్క ముక్క మీద గూడా ఎంజాయ్ చేయొచ్చు మనం సాంగ్స్‌కి డాన్స్ ఏసుకుంటూ. మా షూస్ అయితే రబ్బర్ షూస్. నేనైతే జారుకుంటూ వచ్చేసిన ఐస్ రైడ్ మీద. చూడండి. మా డ్యాడీ గూడా వచ్చారు. బట్ వీడియో తీయడానికి అక్కడ ఎవ్వరు లేరు. అండ్ మా సిస్టర్ అనుకోని మేము ఒకళ్ళని వీడియో తీసాం. బట్ మా సిస్టర్ అక్కడ ఎనకాల ఆయన పక్కన నుంచుని చూడు ఆమె. చూడండి తిను మా సిస్టర్ కాదు. మా డ్యాడీ చాలా ఎక్సైట్‌మెంట్‌తోని వీడియో తీశారు. బట్ ఎక్సైట్‌మెంట్ మొత్తం పోయింది. మా డ్యాడీ అయితే చిన్న పిల్లలా ఆడుకుంటున్నాడు చూడండి. నేనసలు అనుకోలే మా డ్యాడీ అంత బాగా ఆడుకుంటాడని మాతోని. మేము ఏమనుకున్నామంటే ఎళ్తాం, మేము ఎంజాయ్ చేస్తాం, వచ్చేస్తాం అనుకున్నాం. బట్ డ్యాడీ అంత మంచిగా మాతోని ఆడుకోవడం మాకు భలే అనిపించింది. మా చెల్లి ఊరికే స్నో బాల్స్ చేసి మా డ్యాడీని కొడతనే ఉంది. అండ్ నేనైతే చాలా ఎంజాయ్ చేసిన. నేను మా డ్యాడీ మంచిగా హగ్ చేసేసుకున్నాం. మా చెల్లి మా డ్యాడీని పిలుస్తుంది స్నో వేస్తా డ్యాడీ రండి అని. ఎంత హ్యాపీగా ఉన్నాం చూడండి. మా మమ్మీయే వీడియో తీస్తున్నారు. అండ్ మా మమ్మీ, మా డ్యాడీ ఇంకా స్నో జాకెట్స్, గ్లౌజెస్, క్యాప్స్ అన్నీ తీసేసి మంచిగా రెడీ అయినారు కదా! ఫోటో దిగుదామని వాక్ చేస్తున్నారు. ర్యాంప్ వాక్. ఇప్పుడు చూడండి మస్తుంటదసలు. మా డ్యాడీ, మా మమ్మీ ర్యాంప్ వాక్ చేస్తుంటే చూడడానికి ఎంత బావుందంటే చాలా మంచిగా అనిపించింది. సో, ఇది మా స్నో వరల్డ్ వీడియో ఫైనల్. యాక్చువల్లీ ఇంత మంచి ప్లేస్ మేము ఎప్పుడు విజిట్ చేయలే. మీకు ఒకవేళ టైం ఉంటే ఈ సమ్మర్‌లో పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే స్నో వరల్డ్. సో, ఫ్రెండ్స్ మర్చిపోకుండా విజిట్